గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఈ లాజిక్ సిమ్యులేటర్లో ఇంకొక వీడియో గురించి అయితే చెప్తున్నాను. ప్రజెంట్ ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్లో కాంపోనెంట్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కాంపోనెంట్స్లో నేను చూపించేది ఏంటంటే వైబ్రేషన్ అనమాట. ఈ వైబ్రేషన్కి వచ్చేసరికి ఫస్ట్ నేను ఎండ్ గేట్ అయితే తీసుకుంటున్నాను. ఎండ్ గేట్ తీసుకుని ఎండ్ గేట్కి మనకి 2 ఇన్పుట్స్ అనేవి ఉంటాయి కదా. 2 ఇన్పుట్స్ అనేవి ఒక ఇన్పుట్ వచ్చేసరికి నేను 2 ఇన్పుట్స్కి స్విచ్చెస్ అయితే పెడుతున్నా. ఓకే, 2 ఇన్పుట్స్ ఎప్పుడైతే 1 అవుతాయో అప్పుడే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, అండ్ నేను అవుట్పుట్ వచ్చేసరికి వైబ్రేటర్ పెడుతున్నాను అనమాట. ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది పెడుతున్నా. ఈ వైబ్రేటర్ తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు ట్రూత్ టేబుల్ సాటిస్ఫై చేయడానికి చూద్దాం. ఇప్పుడు 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నప్పుడు అవుట్పుట్ 0 ఉంది. 0 ఇది 1, దీన్ని 1 చేసామనుకో అవుట్పుట్ 0 ఉంది. ఇప్పుడు ఇది 1 ఇది 0 చేసామనుకో అవుట్పుట్ 0 ఉంది. ఇది 1 ఇది 1 చేసామనుకో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే నేను ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ వైబ్రేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సౌండ్ చాలా తక్కువ సౌండ్ అనేది వస్తుంది, కానీ ఇక్కడైతే మీరు వేవ్ ఫామ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది ఎట్లా అంటే డిఫరెంట్ గేట్స్తో కానీ క్లాక్ పల్స్తో కానీ క్లాక్ని ఇచ్చి చాలా రకాలుగా ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. నేను ఇంకా చెప్తూ ఉంటాను సిరీస్లో. అండ్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.